మార్కెట్లో దొరికే చిక్కుడుకాయ పిక్కలతో టేస్టీ గ్రేవీ కర్రీ చేసుకుందాము. ముందుగా చిక్కుడుకాయ పిక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో పెట్టుకోండి. అలాగే బంగాళదుంపల్ని కూడా వాష్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని అందులో వేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఒక 3-4 విజిల్స్ ఇలా మెత్తగా అయినంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక జార్లో ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర ఆ 2 వేగిన తర్వాత చేసుకున్న పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చినంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో ఉడికించుకున్న చిక్కుడు పిక్కల్ని వేసుకొని అలాగే బంగాళదుంపల్ని కూడా కొంచెం తొక్క తీసేసి మెత్తగా మెదుపుకొని అందులో వేసుకొని సాల్ట్ సరిపడిందో లేదో చూసుకొని వేసుకొని అలాగే కసూరి మేతి వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. వేసుకొని మంచిగా ఉడికించుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది.